శేషాద్రి, మన ముఖ్యమంత్రి స్వభావం నీకు తెలుసు కదా. సొంత పెళ్ళామైనా సరే తప్పు చేస్తే క్షమించడు. అది ఈ దేశానికే తెలుసు. నీ ఫ్రెండ్ గురించి నీకు నేను చెప్పాల్సి వచ్చిందే. ఏం చేయను కృష్ణ, నీ ఒకే కొడుకు శేఖర్ ఒక పల్లెటూరులో ఘోరమైన తప్పు చేసొచ్చాడని వాడితో నేనెలా చెప్పనురా? చెప్పకుండా ఆ విజయ చస్తే చావని అంటావా? వీళ్ళందరూ నిన్ను నమ్ముకుని వచ్చారా? ఏం సమాధానం చెప్తావు? నువ్వు మారనే మారవరా. సీఎం సన్ ఏ కాలేజీలో చదువుతున్నాడో నాకు తెలుసు. సరే, మీరు నాతో రండి. రావయ్యా. ఏంట్రా పోతు కొడుతున్నావు? ఏం లేదు మిస్టర్. ఏ సార్, వాడు అఘాయిత్యాలను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరా? ఈ ఊళ్ళో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఏ వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన మందలించరా? ఆయన తెలిస్తే ఊరికే వదులుతారా? వాళ్ళ అబ్బాయిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఏ మనం వెళ్ళి చెబుదాం. మనకెందుకే ఈ గొడవ? ఒక ఉత్తముడి కడుపును వీడి చెడబుట్టాడు. సార్, వాడు మన వంకే చూస్తున్నాడు. అడుగు, శేఖర్ వస్తున్నాడు. సో స్వీట్ డార్లింగ్. అయ్యా, మేము వెల్లటూరు గ్రామం నుంచి వచ్చాం. విజయని కాపాడండి అయ్యా. మీరు వచ్చి తాళి కడితేనే ఎంగిరి పడతానని అదే చోట తిండి తిన కూడా కూర్చుందయ్యా. ఇదంతా నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం? అయ్యో, కాపాడండి. చైర్మన్ గారు, ఇక్కడ మీరు? శేషాద్రి ఇంటికి పోయే ఇక్కడికి వస్తున్నాను. వాడు ముసలాడా ఎవరిని కొట్టావు తెలుసా? సీఎం కొడుకుని. సీఎం కొడుకువా? ఆ ధైర్యంతో మా పట్టును కొట్టావా? నీ తోలు వల్చేస్తారా? చైర్మన్ గారు కొట్టకండి. ఇతనే శేఖర్. రండి సార్. సార్, ఈయనే సార్ సీఎం సన్నాన్ని కొట్టింది. నన్ను కొట్టాడే ఆ ముసలాడు ఎక్కడున్నాడు? ఆర్ఎస్పురం పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎవర్రా? శ్రీనివాస్ అండి. అందరినీ వెంటేసుకొచ్చాడే వాడెవడు? ఎవడ్రా వాడు? తెలియదు సార్. రేయ్, కారులో వచ్చింది ఎవరో తెలుసుకొని వాణ్ణి ఆ పల్లెటూరు వాళ్ళని కూడా మా డాడీకి కథ తెలిసేలోగా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు నిలబెట్టాలి. కమాన్ గో. ఆపరా కారు, ఇదే ఇల్లు. ఏమండి ఏమండి, ఎవరో రౌడీ ముఠ 10-15 మంది వచ్చారు. పట్టాభిని మిగతా వాళ్ళని కట్టేసి తీసుకుపోతున్నారు. మీ ఊళ్ళో ఒక అమ్మాయిని ఎవడో చెరిచేసి వచ్చాడు. వాడి కోసం మీరు ఇక్కడికి రావడం న్యాయం. వచ్చిన తర్వాత చెరిచింది సీఎం కొడుకనే సంగతి తెలిసిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చేసుకోండి నాతోనే చెప్తారు. డామిట్, ఎందరు ఆడపిల్లల్ని లవ్ చేసినట్టు నటించి అనుభవించానో తెలుసా? ఎందరి పెళ్లాల్ని వాళ్ళు ఒప్పుకోకుండానే రుచి చూశానో తెలుసా? విజయ ఒక నాటుకోడి, బట్ షీ's a వండర్ఫుల్ గర్ల్. నేనెవరు? మా డాడీ ఈ దేశానికే రాజు. నేను ఆయనకు ఒకే కొడుకుని. అంటే నేనెవర్రా? రాజకుమారుణ్ణి. ఈ రాజకుమారుడు సరదాగా ఒక పల్లెటూళ్ళలో ఒక అమ్మాయిని అనుభవించడం తప్ప?
ఏమంది విజయ? నేనొచ్చి నా చేత్తో దాని మెళ్ళలో తాలి కట్టేంత వరకు అన్నం నీళ్లు ముట్టుకోదా? వెరీ గుడ్. భక్తులతో మాడి దాన్ని అక్కడే చావని మీరందరూ ఇక్కడే చావండి. షట్. విజయ విజయ శేఖర్ వచ్చాడు. శేఖర్ ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ముఖ్యమంత్రి గారే నీ వివాహం జరిపించడానికి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆయన ఈ విజయ నాన్నగారు. నమస్కారం అండి. నా కొడుకు వల్ల క్షమించడానికి తప్పు జరిగిపోయింది. దానిపై మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. విజయ, ఇదిగో అమ్మా, జ్యూస్ తాగమ్మా. అయ్యా విజయ తాగమ్మా.